ఓం నమో వెంకటేశాయ నమః. అక్కడికి ఒక నలుగురు యువతులు వచ్చి, గురువుగారు మాకు ఒత్తిడి ఎక్కువ అవుతుంది అన్నారు. అట్లంటే ఏందమ్మా అన్నాడు స్పెషలిస్టు. గురువుగారు, ఒత్తిడి అనేది ఇప్పుడు సహజంగా అందరూ చెప్పుకుంటున్న మాటలు. అందరూ ఆ మాట చెప్పుకుంటున్నారు కాబట్టి మీకు ఒత్తిడి వచ్చి అనుకుంటున్నారా? అందరూ అనుకోవడం వల్ల మీకు ఒత్తిడి వచ్చిందని మీరు అనుకుంటున్నారా? లేదండి. ఒత్తిడి అంటే ఈ యొక్క మెదడు అంటే ఆలోచనలు విపరీతంగా రావడం వల్ల బరువెక్కిపోతుంది. ఇక్కడంతా కూడా నొప్పి వస్తూ ఉంది. ఏది చదవాలన్నా మనసు స్థిమితం కుదరడం లేదు. ఏ పని చేయాలన్నా కూడా భయం వేస్తుంది. ఏదో తెలియని వికారమైనటువంటి ఆలోచనలు వస్తున్నాయి. దీనన్నిటికి కారణం ఏమని అని అడిగారు వాళ్ళు. అమ్మలారా, మీరు నలుగురు కూడా ఇలా వచ్చుకు. ఇప్పుడు మీరు కనులు మూసుకున్న తర్వాత నేను చెప్పేది మాత్రమే వినండి. నేను కనులు తెరవమని నాకు తెరవండి, అంతవరకు కనులు తెరవకండి. కనుక మీరు ఎవరైనా కూడా సాధన చేయవచ్చు. అయితే చాలా జాగ్రత్తగా చేయాలి. ఎంత జాగ్రత్త అంటే, మీరు ఉన్న ప్రదేశంలో ఎటువంటి శబ్దాలు వినపడకూడదు. ఒక గదిలోనో ఎక్కడో కూర్చొని వెలుతురు కళ్ళ మీద పడకుండా చూసుకోండి. కంటి మీద వెలుతురు పడకూడదు. చాలు. తర్వాత వాసన కలిగించేటటువంటి ఏదైనా ఊది కడ్డే, మన అగరబత్తి ఉంటుంది కదా, అగరబత్తి ఏదో అలా వెలిగించి పెట్టుకుంటుంటే చాలు, ఇంకేం పని లేదు. కళ్ళు మూసుకున్నాక ఇప్పుడు మీ ఆలోచనలు మీరు గమనించండి. ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయి? ఈ ఆలోచనలు మీకు విచిత్రంగా అనిపించవచ్చు. ఇదివరకు మనకు ఆలోచనలే వస్తుంటాయి, కానీ ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయని మనం గమనించలేదు. ఎప్పుడు గమనించం కూడా. ఒక్కసారి ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయని మనమే అనుకుంటూ దాన్ని గమనిస్తూ ఉంటే ఈ ఆలోచనలు మనకే ఆశ్చర్యం అనిపిస్తుంది. అరే, ఇలాంటి ఆలోచనలు మనకు వస్తున్నాయా అని. అయితే మనం చేయాల్సిన ఆలోచనలు గమనించాలి. ఒక దీర్ఘ శ్వాస తీసుకోండి. అన్ని వైపుల సమానంగా తీసుకోండి. ఛాతి వైపు, ఉదరం వైపు అంటే అబ్డామిన్ వైపు, అన్ని వైపులా నిండగా నింపండి. గాలి బాగా నింపండి. నింపిన తర్వాత నెమ్మదిగా విడిచిపెట్టండి. విడిచిపెట్టిన తర్వాత మళ్ళా ఇంకొక మారు నిండుగా తీసుకోండి. చాలా నెమ్మదిగా తీసుకోవాలి. తీసుకునేటప్పుడు చాలా నెమ్మదిగా తీసుకోవాలి. విడిచేటప్పుడు కూడా నెమ్మదిగా విడిచిపెడుతూ రావాలి. ఇలా 3 మార్లు నెమ్మదిగా శ్వాస తీసుకొని విడిచిపెట్టాక బాగా మనసంతా కూడా ఇప్పుడు మీ ఆలోచనల యొక్క తీరు మారిపోయి ఉంటుంది. గమనించండి. అంటే మీ యొక్క ఆలోచనల యొక్క ప్రభావం తగ్గిపోతుంది. ఆలోచనలు మనకు అనేక విధాలుగా ఉంటాయి. ఎక్కువ భయపెట్టే ఆలోచనలు వస్తున్నప్పుడు మీరు ఇలా చేస్తున్నప్పుడు దాన్ని వెళ్ళిపోతాయి, తప్పకుండా వెళ్ళిపోతాయి. ఎందుకురా అంటే ఇందులో రహస్యం తర్వాత చెప్తాను. మరలా ఒక 3 మార్లు దీర్ఘ శ్వాస తీసుకోండి. చాలా దీర్ఘ శ్వాస. అలా ఉండాలంటే అలా ఉండాలి. బాగా నింపండి. నింపిన తర్వాత ఇప్పుడు ఒక 5 సెకండ్లు మాత్రం ఆపండి. 5 సెకండ్లు. అయితే హృదయకో సమస్య ఉండేవాళ్ళు, అధిక రక్తపోటు ఉండేవాళ్ళు మాత్రం ఆపకుండా చేయండి. ఇప్పుడు 3 మార్లు అయిపోయింది. ఈ 3 మార్లు అవుతానే మనసు ఇప్పుడు మీకు తెలియకుండానే ఒక ప్రశాంతమైన వాతావరణంలోకి వెళ్ళిపోతూ ఉంటుంది. గమనించండి. ఒక ప్రశాంతమైన వాతావరణంలోకి వెళ్ళిపోతుంటుంది. నెమ్మదిగా శ్వాస తీసుకోండి. నెమ్మదిగా శ్వాస విడిచిపెట్టండి. శ్వాస ఎలా వెళ్తుంది లోపలికి, ఎలా వస్తుంది అనే ఈ యొక్క పద్ధతిని గమనించండి. ఎప్పుడు మనం గమనించి ఉంటాం. శ్వాస అదే మామూలుగా ముక్కులోకి వెళ్ళిపోతుంది, గొంతులోకి వెళ్ళిపోయి ఊపిరితిత్తులోకి వెళ్ళిపోతుంది. కానీ పెట్ట కాదు. ముక్కులోకి ఎలా ప్రవేశిస్తుంది, తర్వాత గొంతు దగ్గర ఎలా ప్రవేశిస్తుంది, అక్కడి నుంచి ఎపిగ్లాటిస్ అనేదాన్ని దాటుకొని శ్వాసకోశాలకి ఎలా వెళ్తుంది. శ్వాసకోశాల లోపల ద్రాక్ష గుర్తుల్లాగా ఉంటాయి. అవి పూర్తిగా నిండాలి. పూర్తిగా నిండిన తర్వాత పూర్తిగా విడిచిపెట్టాలి.
అనేందుకు ఇక్కడ దీర్ఘశ్వాస అన్నప్పుడు ఈ విధానంలో నిండుగా తీసుకున్న తర్వాత పూర్తిగా విడిచిపెట్టడం అనేది దీర్ఘశ్వాస. ఈ దీర్ఘశ్వాస తీసుకుంటే ఇప్పుడు మీ మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇంకొంచెం తేలికవుతూ ఉంటుంది. ఈ తేలిక అవుతున్నంతసేపు కూడా మీరు హాయిగా ఉంది, ప్రశాంతంగా ఉంది, ఆనందంగా ఉంది అనుకుంటున్నాడు. ఆ మాట లోపలనే పదే పదే అనుకోండి. అంటే రిపీట్ ద సేమ్ వర్డ్ అగైన్ అండ్ అగైన్. అలా అనుకుంటూ ఉండండి. ఇప్పుడు విడిచిపెడుతున్నప్పుడు మన శరీరంలో ఉన్నటువంటిది లేదా మనసులో ఉన్నటువంటి అనేక అనారోగ్య సమస్యలు బయటికి వెళ్ళిపోతున్నాయి. అవి బయటికి పారిపోతున్నాయి. ఎందుకు అంటే మనం తీసుకుంటున్న ఈ శ్వాసలో దైవశక్తి ప్రవేశిస్తోంది. ఓజస్సు, తేజస్సు అనేటువంటి దివ్యమైనటువంటి వాయువులు ఇప్పుడు మన శ్వాసలోకి వెళ్తున్నాయి. మరలా ఒక దీర్ఘ శ్వాస తీసుకోండి. బాగా నింపండి. నెమ్మదిగా విడిచిపెడుతుంటే ఇప్పుడు మీకు హాయిగా, చల్లగా, ప్రశాంతంగా ఉంటుంది. ఇది మీకు ఇప్పుడు ఏదో విచిత్రాలైనటువంటి ఏవో బొమ్మలు కనబడుతున్నట్లు అనిపిస్తుంటే దృశ్యాలు. ఈ దృశ్యాలు కనబడుతున్నప్పుడు ఆ దృశ్య ప్రపంచం మీద తెలుసుకోవాలనుకోండి. అది సాయం సంధ్య. సంధ్య అంటేనే సూర్యుడు అస్తమించే సమయం, చీకటి వచ్చే సమయం. అప్పుడు చల్లని గాలి వీస్తుంది. ఆ చల్లని గాలి చాలా హాయిగా, ప్రశాంతంగా శరీరం తగులుతుంటే ఆనందంగా ఉంటుంది. మీరు నెమ్మదిగా అలా నడుచుకుంటూ వెళ్తున్నారు. అలా వెళ్తూ ఉంటే అనుకోకుండా మీకు ఒక ఆశ్చర్యకరమైనటువంటి ప్రదేశం కనపడదు. అయితే అది ఎప్పుడు మీరు చూడలేదు ఆ ప్రదేశం. ఎంత ఆశ్చర్యకరం అంటే మన మనస్సుని అలాగే ఆకర్షిస్తుంది. అది ఏ ప్రదేశం అంటే ఎక్కడి నుంచో ఒక జలధార చిన్న కాలువలాగా ప్రవహిస్తుంది. తెల్లటి నురగలతో నీరు స్వచ్ఛంగా ప్రవహిస్తుంది. ఆ నీటి గలగలలు లక్ష్మీదేవి తన పాదాలకు గజ్జెలు కట్టుకొని ఇంటికి వస్తుంటే ఎలాంటి గలగల వినిపిస్తుంది, అలా అనిపిస్తుంది మీకు ఇప్పుడు. లక్ష్మీదేవి ప్రసన్నమవుతూ ఉన్నట్టు అనిపిస్తుంది. ఆ నీళ్లను అలా చూస్తూ వెళ్తున్నారు. ఆ నీళ్లు పైనుంచి ఒక స్థాయి నుంచి ఇంకొక స్థాయికి, అంటే ఒక మెట్టు నుంచి ఇంకొక మెట్టుకి అలా కిందికి దిగి జాలువారుతూ పోతూ ఉన్నాయి. ఆ నీళ్ళలో అనేక చిన్న చిన్న కప్పలు, చేపలు పైకి ఎగిరి మళ్ళీ కింద పడుతున్నాయి. ఈ అందమైన ఆ జలపాతం, ఆ యొక్క నీటి ప్రవాహం ఆనందాన్ని ఇస్తుంది. మెల్లగా దాని వెంటే పోతున్నారు. అయితే ఆ ప్రవహిస్తున్నట్టు కాలువ, ఆ నీటి ప్రవాహం పక్కన అటు ఇటు ఒక మనోహరమైనటువంటి పుష్పాలు పూచి ఉన్నాయి. అది ఎప్పుడు చూడలేదు. మందార పూలు కాదు, మనోరంజకం కాదు, సెంటు జాజులు కావు, సన్న జాజులు కావు, మల్లెల పువ్వులు కూడా కావు. అయితే అది సప్తవర్ణములు కలిగిన ఇంద్రధనస్సు లాంటి పుష్పములా కనబడుతుంది. అలా కనబడడానికి కారణం సాయంత్రం సూర్యకిరణాలు ఆ యొక్క జలపాతం, ఆ యొక్క జలాల మీద పడి ఆ యొక్క పుష్పాలకు అలాంటి రంగు, తెల్లని రంగు, 7 రంగులో విడిపోయినట్లుగా విడిపోతుంది. అలాంటి పుష్పాలు మీరు తాకాలని దగ్గరికి వెళ్ళి మీలో మీరే అయ్యో అలాగే ఉంటే బాగుంటుంది, తాకూడదు, చూస్తేనే ఆనందంగా ఉంది, కోసుకుంటే వద్దు అనేట్టుకు ఒక్కొక్కరి అనిపిస్తుంది. ఇలా అనుకుంటూ ఆ నీటి దారుణ నుంచి వెళ్తూ ఉంటే ఉన్నట్లుండి దూరంగా పర్వతాలు ఏదో దగ్గరికి వస్తున్నట్లు అనిపిస్తుంది. అంటే మీరు పర్వతాల దగ్గరికి పోతున్నారు. ఆ జలధారలను చూస్తూ ఆ జలాల్లో ఇంకా ఏమేమి వస్తున్నాయంటే చిన్న చిన్న బాతు పిల్లలు అందులో ఈదుకుంటూ దిగిపోతున్నాయి. పెద్ద బాతు పిల్లలు కూడా పోతున్నాయి. అవన్నీ గుంపులు గుంపులుగా పోతున్నాయి. ఇవి సాయం సంధ్య. చాలా హాయిగా ఉంది. చాలా చల్లని గాలి. అందులో అక్కడ ప్రవహిస్తున్న చిన్న సెలయేరు, ఆ సెలయేరులో చూస్తున్న నీటి తుంపరలు పైన పడుతుంటే ఒళ్ళంతా కూడా చివ్వమని, జిల్లుమని ఆనందంగా ఉంది. ఈ ఆనంద పారవశ్యంతో అలా నడుస్తున్నారు. మీలో నలుగురు మాట్లాడుకుంటూ ఎంత హాయిగా ఉంది, ఎంత ప్రశాంతంగా ఉంది, ఎంత మనోహరంగా ఉంది దృశ్యము అనుకుంటూ అలా వెళ్తున్నారు. అలా వెళ్తూ ఉంటే ఎత్తైన వృక్షాలు కనబడుతున్నాయి. ఎత్తైన వృక్షాలు ఎలా ఉన్నాయంటే పైన మంచు పడి ఆ యొక్క ఆకులన్నీ తెల్లగా ఉన్నాయి, తెల్లగా రంగులో మారిపోయినట్టున్నాయి.
వాటి కింద పూసిన పుష్పాలు కొన్ని చెట్లకు ఎర్రని పుష్పాలు పూస్తున్నాయి, ఇంకొన్ని చెట్లకు పసుపు రంగుల పుష్పాలు పూచున్నాయి, ఇంకొక చెట్లకు ఈ యొక్క సింధూరం వర్ణంలో ఉండేటున్నాయి. ఈ విధంగా పుష్పాలన్నీ అలంకరణలో కనబడుతున్నాయి. సూర్యకిరణాలు వాటి మీద పడి అవి ఇంకా అందంగా వికసిస్తున్నాయి. నెమ్మది అలా వెళ్తూ ఉంటే ఆ యొక్క వృత్తైన చెట్లు వృక్షాలు దాటుకొని కొద్ది దూరం వెళ్ళేసరికి మీకు శబ్దం వినపడుతుంది. ఏంటా శబ్దం ఆలోచిస్తున్నారు. ఏ శబ్దమై ఉంటుంది? అది గల్లగలగలమని శబ్దం వినబడుతుంది, హోరుమని శబ్దం వినబడుతుంది. ఇదంతా కూడా ఆశ్చర్యంగా ఉంది. మీకు మీరు ఎలా వచ్చారో తెలియలేదు. అయితే అక్కడ అనేక మంది స్త్రీలు అలా వెళ్తూ ఉన్నారు. వాళ్ళు కూడా అలా వెళ్తూ ఉన్నారు. చిన్న చిన్న రాళ్ళు ఎక్కుకుంటూ వెళ్తున్నారు. కొద్ది దూరంలో ఒక మహత్తరమైన జలపాతం పడుతుంది. ఎత్తైన ప్రాంతం నుంచి, ఎంత ఎత్తు అంటే చూడ్డానికి తలపైకెత్తి చూస్తే ఎత్తైనటువంటి పర్వతాల జలపాతం అలా జాలువారుతూ ఉంది. ఆ జాలువారుతున్న ఆ జలాలు సన్నని తీగల్లాగా, బంగారు తీగల్లాగా, వెండి తీగల్లాగా, అందులో నుంచి రత్నాలు, వజ్రాలు, ముత్యాలు, అనేకమైనటువంటి దివ్య మనకు ఆనందాన్ని ఇచ్చేటటువంటి నవరత్నాలతో కూడినటువంటి ముత్యాలతో కూడా అనేకవన్నీ అందులో కింద పడుతున్నాయా అనిపిస్తుంది. అలా పడుతుంది ఆ యొక్క జలపాతం అంటే నీళ్లు. అవన్నీ జలజల రాలుతూ ఉన్నాయి. అందరూ ఈ ముత్యాలు, రత్నాలు పగడాలనుకుంటూ కొంతమంది అలా వెళ్తూ ఉన్నారు. మీకు కూడా ఆనందంగా ఉంది. అలా నడుచుకుంటూ కొద్ది వెళ్ళేసరికి ఆ జలపాతం దగ్గరైంది. ఆ జలపాతం చూస్తుంటే ఊరుమని శబ్దం. అందరూ చిన్న చిన్న పిల్లలు, కొంతమంది స్త్రీలు అక్కడ ఆనందంతో పరవశంతో జలపాతంలో స్నానం చేస్తున్నారు. పైన జలపాతం నీళ్ళ మీద పడుతూ ఉంది. అప్పుడే ఆకాశంలో సూర్యుడు పడమటి దిక్కుకి వెళ్ళిపోయాడు, అస్తమించాడు. చెట్లలో వచ్చి అనేక రకాలైన పక్షులు ఆకాశంలో గుంపులు గుంపులుగా ఎగురుకుంటూ వస్తున్నాయి. పెద్ద పెద్ద పక్షులు, కొన్ని హంసలు, కొన్ని కొంగలు, కొన్ని పౌరాళ్ళు, కొన్ని పిచ్చుకలు, చిన్నవి, అనేక కాకులు, ఎన్ని గుంపు గుంపుగా వస్తున్నాయి. ఎంత ఆనందంగా ఉన్నాయి అంటే 10 మందితో ఉంటే ఎంత ఆనందం అనేది ఆ యొక్క వాటిని చూసి మనం నేర్చుకోవాలి. అలా ఆనందంతో పరవశంతో వస్తూ ఈ గుళ్ళకి వెళ్ళిపోయాయి. గుళ్ళకి వెళ్ళిపోతుంటే అక్కడ కొన్ని గుళ్ళల్లో బాగా కనబడుతుంది, బాగా గమనిస్తున్నారు. అక్కడ ఏమైనా జరుగుతుందంటే తల్లి పక్షులు తమ నోట్లో పెట్టుకొని తెచ్చిన ఆహారాన్ని చిన్న చిన్న పక్షులు అక్కడ పొదిగి వచ్చి బయటకు వచ్చేటువంటి పక్షులు తల్లి నోటికేసి అలా ముక్కు తెరుస్తుంది. ఆ ముక్కు చాలా ముచ్చటగా ఉంది. పసుపు రంగులో ఉంది, కొన్ని ఎరుపు రంగులో ముక్కులు. తల్లి నోట్లో నుంచి నోరు పెడుతున్నప్పుడు అవి తల్లి నోట్ల నుంచి ఆ యొక్క ముక్కులతో ఆహారం లాక్కుంటున్నది. ఎంత ఆనందంగా ఉంది. ఆ పక్షి చిన్నపిల్లలు ఎంత ఆనందిస్తున్నాయో మహా ఆనందంగా ఉంది ఆ ఆనందం. అప్పుడు తల్లి కూడా ఇంకా ఆనందపడుతుంది, తన బిడ్డలకు ఆహారం తెచ్చి పెడుతున్నాను అని. ఇది మనోహరమైనటువంటి దృశ్యం. ఇప్పుడు ఆకాశంలో సూర్యుడు పడమటి దిక్కుకు వెళ్ళిపోతూ ఉన్నాడు. ఆ కిరణాలు ఈ జలపాతం మీద పడి సప్తవర్ణాలు ఇంద్రధనస్సులాగా అనేక రంగులతో పడుతూ కింద జాలువారుతూ ఉంది. మీకు కూడా అలా వెళ్ళి స్నానం చేయాలని ఉత్సాహం అనిపించింది. అనుకున్నారు, ఒక్కొక్కరు చెప్పుకున్నారు వెళ్తామని. ఆనందంగా అలాగే నిశ్చలతతో, ప్రశాంతతతో, పారవశ్యంతో మత్తైనటువంటి ఆ యొక్క సౌందర్యాన్ని, దృశ్యాన్ని చూసి మనస్సు అలాగే పరవశించిపోతుంది. మనసు చాలా ఆనందానికి లోనైపోతుంది. ఎందుకు ఇంత ఆనందమో తెలియదు. ఎందుకంటే ఆ ప్రకృతి రమణీయత అలా ఉంది. చుట్టుపక్కల అనేక మొక్కలు ఉన్నాయి. అటువంటి చిన్న చిన్న జలపాతాలు అక్కడ ఇవి ఉన్నాయి, తటాకాలు. ఆ తటాకాల్లో కలువ పూలు వికసిస్తున్నాయి. చంద్రుడు రాబోతున్నాడు కనుక ఆ కలువ పూల మొగ్గలన్నీ అలా పైకి వస్తున్నాయి. తామరాకులు బాగా పరుచుకొని ఉన్నాయి. తామరాకుల మీద నీటి బిందువులు, ఈ యొక్క జలపాతం నుండి ఎగిరి పడుతున్న నీటి బిందువులంతా తామరాకుల మీద పడుతున్నాయి. పడి అవి ముత్యాల్లాగా మెరిసిపోయి మళ్ళీ నీటిలో జారిపోతున్నాయి. వజ్రాల్లాగా, ముత్యాల్లాగా, రత్నాల్లాగా. ఇలా ఆ యొక్క తటాకం అంతా కూడా తామరాకులతో నిండి ఉంది. అక్కడ మధ్య మధ్యలో అక్కడ కలువ పూలు పైకి లేస్తున్నాయి. ఆ మొక్కలు చూసి చాలా ఆనందంగా ఉంది. ఇంకొద్ది దూరం వెళ్తే అటువైపున ఎవరో ఒక అందమైన తోట వేసి ఉన్నారు. అందులో అనేకమైన గులాబీ పువ్వులు, ఒక రకం కాదు, ఎన్ని రకాల గులాబీ పువ్వులు ఉండాలి అన్ని రకాల గులాబీ పువ్వులు ఉన్నాయి.
అవి తల ఊపుతున్నాయి గాలికి ఆనందంగా, అంటే మిమ్మల్ని స్వాగతం చెప్తున్నట్లు ఉన్నాయి. మీరు వాటిని చూస్తూ అలాగ వెళ్ళారు. ఆ జలపాతంలో స్నానం చేయాలి, ఆనందం చేయాలి, ఆనందం అనిపిస్తుంది అని ఉత్సాహం వేస్తుంది. మీరు కూడా అలా వెళ్ళారు. వెళ్ళి ఆ జలపాతం దగ్గరికి వెళ్ళేసరికి 2 చేతులు పైకి చాపి ఆ తుంపరలు చేతులతో పట్టుకొని ఉంటున్నారు. సన్నని దారలు తల మీద పడుతూ ఉంది. తల మీద పడుతూ ఉంటే తల మీద ఏదో సంగీత వాయిద్యాలు ఎవరైతే మోయిస్తూ వింటే ఎంత ఆనందంగా ఉంటుందో అలా ఉంది. ఆ జలపాతాల నుంచి వచ్చిన స్వరాలు కూడా సంగీత స్వరాలు, సప్త స్వరాల్లా కనబడుతుంది. మహా ఆనందంగా ఉంది, మధురానందంగా ఉంది, ప్రశాంతంగా ఉంది. అలా జలపాతాల్లో స్నానం చేసి అలా వెళ్ళి ఆ యొక్క గులాబీ పూలను ఒక 4 కోసుకొని మీరు తెల్ల పెట్టుకొని అలా తిరిగి చూస్తే ఇప్పుడు ఇంకా ఆశ్చర్యకరం ఏమంటే, ఆ కొండల మధ్యలో ఒక చిన్న గుహ ఉంది. ఆ గుహలో పరమేశ్వరుని యొక్క లింగం తేజో వికాసితమైనటువంటి దివ్య ప్రకాశంతో వెలుగుతూ కనబడుతుంది. ఆ వెలుగు మామూలుగా లేదు. సూర్యకిరణాల కన్నా 1000 రెట్లు ఎక్కువ కాంతితో ఉంది. తేజోలింగం తేజస్సుతో జ్యోతిర్లింగం ప్రకాశిస్తూ ఉంది. చుట్టూ ఒక వలయంలాగా ఏర్పడి ఆ వలయంలో అంతా కూడా అన్ని రకాలైనటువంటి రంగులతో అనేక పూలు వచ్చి ఆ యొక్క శివలింగం మీద పడుతున్నాయి. పైనున్న ఈ జలపాతం అక్కడి నుంచి సన్న ధారగా ఈశ్వరుడి లింగాన్ని అభిషేకిస్తున్నాయి. ఎంతో ఆశ్చర్యకరం ఆ ఈశ్వరుని దర్శనం అవ్వడం. ఇప్పుడు సకల పుణ్యం మనకు సంప్రాప్తమైంది అనుకుంటున్నారు. ఇప్పుడు శరీరానికి ఒక నూతన శక్తి వస్తుంది అనుకుంటున్నారు. ఆ నూతన శక్తి మీలో ప్రవేశించి మీకు తెలియని ఎక్కడ లేని ఆనందం, నూతన శక్తి, మనసంతా చాలా ప్రశాంతంగా ఉంది. ఏమైందో తెలీదు, ఎక్కడ లేని మత్తుతో మైకంతో మనం ఆ పరవశంలో మునిగి కాసేపు అలాగే కూర్చొని ఈశ్వరుని ధ్యానిస్తూ అక్కడ కేరింతల జలపాతాన్ని చూస్తూ పక్కన ప్రవహిస్తున్న ఈ సన్నని సెలయేరు యొక్క గలగలలు వింటూ, పిల్లలు ఎగురుతున్న వాళ్ళ కేరింతలు వింటూ భగవంతుడి ధ్యానం చేస్తూ నమస్కరించి అక్కడే ఉన్నటువంటి విభూది కుంకుమ తీసుకొని పెట్టుకొని అలా చూస్తూ ఉన్నారు. ఈ ఆనందం అమిత ఆనందం ఉంది. ఇలా ఆనందంలో ఎంతసేపు ఉంటే అంతసేపు ఉండవచ్చు. తర్వాత ఇప్పుడు మీరు సాధారణ స్థితికి వచ్చేసేస్తారు. సాధారణ స్థితికి వచ్చి కమింగ్ టు నార్మల్. సాధారణ స్థితికి వచ్చి ఇప్పుడు కళ్ళు తెరిచి చూస్తే అక్కడేమీ లేదు. మీరు ఎక్కడ ఉన్నారో అక్కడే ఉన్నారు. గురువుగారు ఎదుట ఉన్నారు. గురువుగారు మాకేం జరిగింది అడిగారు ఆ స్త్రీలు. అమ్మ, ఏమీ జరగలేదు, మీకేమీ కాలేదు. ఇప్పుడు మీ తలనొప్పి ఉందా లేదా, ఒత్తిడి ఉందా లేదా? గురువుగారు అదేం తెలియదు, మాకు ఆనందంగా ఉంది. ఇలా నిత్యం ఒక 3 రోజులు సాధన చేయండి. చేస్తే నీకు ఒత్తిడి అనేది రాదు, నీకు టెన్షన్ రాదు, ఆందోళన రాదు, భయం రాదు. ఎందుకు? సర్వేశ్వరుడు దర్శనమైంది, దివ్య తేజో జ్యోతిర్లింగం దర్శించారు అని చెప్పి సత్యనిష్ఠుడు శిష్యులకు, నాయనలారా, అన్నిటికన్నా మనకు ధ్యానంలోకి ఎలా వెళ్ళడమో తెలుసుకోవాలి. అర్జునుడికి ఒక్కడికే తెలుసు పద్మవ్యూహంకి వెళ్ళి బయటికి రావడం. ద్రోణాచార్యుడు అర్జునుడు ఒక్కడికే నేర్పించారు ఆ విద్య, ఇంకెవ్వరికి తెలియదు. కనుక అలాంటి పద్మవ్యూహాన్ని ఛేదించగల శక్తి ఇలా మనం ధ్యానంలోకి వెళ్ళే మార్గం తెలుసుకుంటే ఆనందంగా ఉంటాం. ధ్యానం అనేది నిత్యం ఆనందాన్ని ఇచ్చేటటువంటి ఒక యోగశాస్త్రంలో ఉన్నటువంటి ఒక ప్రక్రియ. అయితే ఆ ధ్యానం ఎలా కూర్చోవాలో చాలామందికి తెలియదు. ధ్యానం చేస్తున్నప్పుడు మనం ఆనందిస్తున్నామా, లేదంటే ఏమైనా ఇంకేమన్నా ఆలోచనలు వస్తున్నాయా రావా అనే ఆలోచనే ఉండదు అక్కడ. ఎంతసేపు అక్కడ మనకు కనబడుతున్నది ఆనందమైనటువంటి ఆనంద స్వరూపము పరమాత్మ. నమో కృష్ణ, నమో కృష్ణ. కృష్ణం వందే జగద్గురు.